దేవుడు మనకు బలం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే దేవుని గురించి బ్రతకాలి. మన జాగ్రత్త వాక్యం అన్నామా? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడు, దేవుడు మనకు బలం ఇచ్చినప్పుడు దేవుడి కొరకు పరిగెత్తాలి. నీకు ఆరోగ్యం లేకపోతే దేవుడి కొరకు పరిగెత్తలేవు. నీకు బలం లేకపోతే దేవుడి కొరకు పరిగెత్తలేవు. బలం ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ఇంతవరకు సజీవం కాపాడింది దేవుడు. అలాంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? గంట సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే అమ్మ పిల్లలు జాగ్రత్త పెట్టుకున్నామా? గంట సమయం మనం దేవునికి ఇవ్వకపోతే ఇక యుగాలున్న దేవుని లోకము, దేవుని రాజ్యాన్ని మనకు దేవుడు ఎలా ఇస్తాడు? ఒకసారి ఆలోచిస్తున్నాము. ఈ మాట బయట వింటున్న వారందరూ సమయానికి దేవుడు మనకి రావాలంటే మన అందరికి ప్రైవేట్ మనం చేస్తున్నాము. దేవుడు సమయం ఇస్తున్నాడు కదా మనకు. దేవుడు 24 గంటలు దేవుడికి సమయం ఇస్తున్నాడు. ప్రతి నిమిషం, ప్రతి గంట ఇస్తున్న దేవుడికి మనం దేవుని మందిరం ఒక గంట సేవ దేవునికి ఇవ్వకపోతే దేవుడు బాధపడడం మనం చూసి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లల దేవుని సంగమా, మనమందరం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం అందరం సెలవు